అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఈరోజు ఈ వాక్యం మరి మీరు ఎవరు కూడా మర్చిపోకుండా మీ జీవితాంతం గుర్తుండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని వాక్యము శక్తి గలది. మన శక్తి ఏపాటిది? మనం ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం, ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. ఇక్కడున్న స్త్రీలందరం, మరి నేను కూడా ఒక స్త్రీని, ఒక సేవకురాలను. ప్రతి గుండెలో ఒక ఆశ ఉంటుంది, ఏంటంటే మన భర్తలు దేవుని మార్గంలో ఉండాలి, మన పిల్లలు దేవుని మార్గంలో ఉండాలి, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలి, ఏ పాపము మన కుటుంబంలో ప్రవేశించొద్దు, మన భర్తలు పవిత్రమైన మార్గంలో ఉండాలి, పిల్లలు దేవుని మార్గంలో ఉండాలి. ఇవన్నీ కోరికలు మామూలే, ప్రతి స్త్రీ హృదయంలో ఉంటుంది. కానీ ఆశలు మాత్రం కాదు, ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఉన్న మార్గాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. మనం ఏం చేయాలి? ఇక్కడ స్త్రీలకు ప్రత్యేకమైన ఉపదేశం ఉన్నది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. అంటే ఒక స్త్రీకి అంత మహత్తరమైన శక్తి తన గృహాన్ని చక్కగా కట్టుకోవడానికి దేవుడు అనుగ్రహించినాడని మనం తెలుసుకుంటున్నాం. దేవుని భయం గల స్త్రీ ఎలా ఉంటుంది, దేవుని ఆశ్రయించిన స్త్రీలు ఏ విధంగా ఉంటారు, భర్తలను పిల్లలను నిర్లక్ష్యం చేసే స్త్రీలు కూడా మనకు కనబడుతూనే ఉంటారు. అటివారి కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. మరి దేవుని దీవెనలు కూడా కరువైనట్టు మనం చూస్తున్నాం. పేతురు భక్తుడు ఈ వచనాల్లో దైవభక్తి గల స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలి అని చాలా చక్కగా బోధిస్తున్నాడు. ఇక్కడ మొట్టమొదటి మాట స్త్రీలారా అని సంబోధిస్తున్నాడు. అంటే మనందరికీ అన్నమాట ఈ వాక్యం. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు. దే ఆర్ ఇన్ ద లార్డ్. వారు దేవునిలో ఉన్నారు. తప్పకుండా వారు దేవునికి విరుద్ధమైన ఆజ్ఞలేమి ఆంక్షలేమి మీ మీద విధించరు. కాబట్టి తప్పకుండా వారికి లోబడాలి. కొన్నిసార్లు దేవుని మార్గంలో లేని పురుషులు ఉంటారు. వారు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తే లోబడమని కాదు. ఒక స్త్రీ తన పవిత్రమైన ప్రవర్తన చేత, పరిశుద్ధమైన జీవితం చేత, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ తప్పకుండా తన ప్రభావాన్ని తన భర్త మీద, తన పిల్లల మీద ఆ ప్రభావము ఆమె చూపుతుంది. ఆ ప్రభావాన్ని వారు పొందుకుంటున్నారు. ఒక పవిత్రమైన స్త్రీ, ఒక పరిశుద్ధమైన స్త్రీ తనకు భారీగా ఉన్నప్పుడు ఆమె స్వభావము, ఆమె మాదిరి, ఆమె తీరు చేత కఠినుడైన భర్త కూడా మారిపోతున్నాడు. మరి అవిధేయుడైన వాడు కూడా భయముతో కూడిన తన భార్య పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే ప్రభు మార్గంలోకి వస్తున్నాడని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. చాలామంది స్త్రీలు ప్రార్థనలు చేస్తారు, వారి భర్తల మారు మనసు కొరకు. కానీ వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ దానికి తగినట్టు ప్రవర్తించడం లేదు, వాక్యానుసారంగా వారి జీవితం లేదు. కనుక మరి వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదు. ఈరోజు మన ప్రవర్తనను మార్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము మన ప్రవర్తన సరిగా ఉందని దేవుని వాక్యమైన అర్థంలో చూసుకోవాలి. చాలాసార్లు మనం మారం, కానీ మన కుటుంబం అంతా మారాలని కోరుతాం. ముందు మారాలి, మనమే మారాలి కదా. మనం ఎన్ని ప్రార్థనలు చేస్తాం, నా భర్తను మార్చు, నా పిల్లలను మార్చు, నా ఇరుపను మార్చు, నా బంధువులను మార్చు అనే వదలుగా నన్నే మార్చు ప్రభు అంటే తొందరలో అందరు మారిపోతారు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మరి ఒక ఆదేశం ఇస్తున్నాడు 2వ వచనంలో. స్త్రీలు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధమైన స్త్రీలకు తగినట్టుగా ఉండాలి, దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలి. వారి మీద కుటుంబ భారం ఉన్నది, భర్త విషయం ఉన్న శ్రద్ధ వారికి ఉంది, పిల్లల విషయం ఉన్న శ్రద్ధ వారికి ఉంది, వారి కుటుంబాలు దేవుని సన్నిధిలో కనబడాలనే ఆశ ఉంది. అప్పుడు ఇలాంటి ఆశలు కలిగిన స్త్రీలు దేవుని వెతకాలి, లోకాశల్లో కొట్టుకొని పోకూడదు. వాక్యంలో ఉంది కదా, నేత్రాశ, లోకాశ, జీవపు డంబము,
ఇవన్నీ కూడా గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిల్చును. హల్లెలూయా. కానీ దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలి? ఒక స్త్రీగా నీ జీవితంలో నీకు ఇచ్చిన బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చాలి? కుటుంబంలో ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, మరి ఒక సంఘంలో ఒక సేవకురాలిగా, సమాజంలో ఒక ఉద్యోగినిగా, మరి ఏ విధంగా నీ యొక్క కర్తవ్యం నెరవేర్చాలి? పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సమస్యకు పరిష్కారము, ప్రతి విధమైన ఆదేశాలు స్త్రీలకు తగినట్టుగా వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యంలో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, అంటే దీని అర్థం మీరు జడలు అల్లుకోవద్దు, బంగారు నగలు పెట్టుకోకూడదు, పట్టు చీరలు కట్టుకోకూడదని కాదు. కానీ నీ సమయమంతా ఈ బాహ్య అలంకరణ కొరకు నీవు వెచ్చించకూడదు. అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానాన్ని నీవు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, నీ కుటుంబాన్ని చక్కగా దేవుని మార్గంలో నడిపించడానికే నీవు నీ యొక్క దృష్టి కేంద్రీకరించాలి అని అర్థం. దేవుడు అంతరంగాన్నే చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు కొందరు స్త్రీలు కుటుంబంలో సమాధానంగా ఉండనివ్వరు, భర్తలను నెమ్మదిగా ఉండనివ్వరు. ఎందుకంటే వారికి సొమ్ములు కావాలి, షోకులు కావాలి, నువ్వు అప్పు చేసైనా కానీ నాకు బంగారు నగలు తెచ్చిపెట్టాని. ఎన్ని కలహాలు, కయ్యాలు కుటుంబాల్లో, పిల్లలకు కూడా నెమ్మది లేకుండా ఇంటి వాతావరణం అంతా చెడగొడుతున్నారు. ఎందుకంటే వారికి సొమ్ములు కావాలి. అటువంటి వారి కొరకు ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు సొమ్ములు వేసుకో, దాంట్లో వేసుకోకూడదని కాదు, కానీ దాని కొరకు నువ్వు ఇంతగా ప్రయాసపడే అవసరం లేదు. యోబు అంటాడు కదా, నేను ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేను, నాకు ఏవి ఈ లోకంలో ఉన్నా దేవుని వల్ల కలిగిందే. శ్రేష్టమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి వరాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఇంకా నాకు చింత ఎందుకు, బాధ ఎందుకు? దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. కానీ అతి ఆశ ఉండకూడదు. అత్యాశ అంటారు కదా, దురాశ దుఃఖమునకు చేటు. దురాశ కలిగి ప్రవర్తించొద్దు. విశ్వాసురాలైన స్త్రీ దేవుని భయం ఎక్కువగా ఉండాలి. ఈ లోకాన్ని మీద ఉన్న దృష్టి కంటే నీ దృష్టి దేవుని కార్యాల మీద ఉండాలని నువ్వు గమనించాలి. బంగారం నమ్ముకొని మోసపోతున్నారు మనుషులు, ధనము నమ్ముకొని మోసపోతున్నారు. దేవుని నమ్ముకొని మాత్రం ఎవరు ఇంతవరకు మోసపోలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని నమ్ముకొని చెడిపోయిన వారు ఎక్కడున్నారు? అందుకే ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు బంగారం లేకున్నా, మీ ఆయన నీ కొరకు ఏం సంపాదించకున్నా, నువ్వు విచారపడే అవసరం లేదు. నీకు ఈ సద్గుణాలు ఉండాలి, ఇవే నీకు అలంకారం. సామెతలు 3:3 ఒక మాట, దయను సత్యమును నీ కంఠమునకు హారముగా ధరించుకోను. హల్లెలూయా. దయగలిగి ప్రవర్తించడం, సత్యం నీ అంతరంగంలో ఉండడం, అది నీకు ఆభరణంగా ఉంటుంది. మరి ఇక్కడ వాక్యంలో 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది. హల్లెలూయా. అంటే దేవుని దృష్టికి ఏది విలువగలది? వాట్ ఈస్ వాల్యూడ్ మోస్ట్ బై గాడ్? దేవుడు ఇష్టపడేది ఏంటి నీలో? దేవునికి ఏంటండి, నీ బంగారం చూసి దేవుడు మురుస్తాడా? బంగారం నాది, వెండి నాది అని ఒక దగ్గర వాక్యం ఉన్నది. ఆల్ గోల్డ్ ఇన్ ద హోల్ యూనివర్స్ బిలాంగ్ టు గాడ్, ఆల్ సిల్వర్ బిలాంగ్స్ టు హిమ్. నీ మీద వాటిని చూసి ఆయన మురిసే అవసరం లేదు. కానీ ఆయన చిత్త ప్రకారం నువ్వు ప్రవర్తిస్తూ సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారం ద్వారా నీ హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకుంటే అంతకంటే మించిన సంతోషం దేవునికి నీ ద్వారా ఇంకా లేదు. అంతకంటే సంతోషం దేవుడు అట్టివాడిని చూసి ఆనందిస్తున్నాడని మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు ఒక మాట లూకా సువార్త 17:32 అంటాడు, లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నాకు ఆస్తిపాస్తుల కొరకు, ధనం కొరకు, బంగారం కొరకు ఆశపడింది. సొదొమ గొమొర్రా నుండి దేవదూతలు ఆమెను ఆమె పిల్లలను చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చిన ఆమె దృష్టి మాత్రము లోకం తట్టే ఉండేది. ఆమె దేవుని ఆదేశం పొందుకున్న స్త్రీ. మీరు వెనక తట్టు తిరిగి చూడకూడదు. వెనక తట్టు తిరిగి చూస్తే నువ్వు ఏమైపోతావు?
ఉపస్తంభం అయిపోతాం. అయినా దేవుని భయం లేకుండా వెళ్ళే మార్గంలో మరి భర్త పిల్లలతో కలిసి దేవుని చిత్తం నెరవేర్చే బదులు ఆమె తన సొంత చిత్తానికి తిరిగింది. వెనుక తట్టు తిరిగి చూచి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. పనికిరాని. చూడండి, ఒక కుటుంబంలో ఒక స్త్రీ నష్టమైనప్పుడు ఆ కుటుంబంలో ఎన్ని వ్యసనాలు, ఎంత బాధ. ఎదిగే ఆడపిల్లలకు ఒక తల్లి ఎంత అవసరం వెనక. ఇది సరికాదని చెప్పడానికి ఒక తల్లి వెనుకుంటుంది. ఆ తల్లి నష్టమైంది ఆ కుటుంబంలో. భర్త భార్యను పోగొట్టుకున్నాడు. ఇంటికి దీపం ఎవరు? ఇల్లు. ఆ దీపం పోయింది, ఆరిపోయింది. వెనక తట్టు తిరిగి చూసింది, ఉపస్తంభం అయిపోయింది. 5వ వచనం చూడండి, 1 పేతురు 3:5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనురి. పురుషులకు లోబడాలి అంటే నిజమే. నన్ను అడిగితే ఒక పురుషుడు, బాధ్యత గల ఒక పురుషుడు, రక్షణ పొందిన ఒక పురుషుడు, విశ్వాసి అయిన పురుషునికి తప్పకుండా 100% విధేయులు కావడం ఆ దేవుని చిత్తం. లోబడడం, భర్తలైనా భార్యలైనా, భార్య చెప్పే మాటకు భర్త విధేయుడు కావడం, అది దేవుని మార్గం లేకుంటే దానికి విధేయత చూపే అవసరమే లేదు. భర్త కూడా నేను పాపానికి ప్రేరేపిస్తున్నాడు, నీ కుటుంబం పాడవుతుందంటే నువ్వు విధేయత అక్కడగా చూపెట్టడం. దేవునికి లోబడాలి. ఎట్టి విధంగానైనా దేవుని మార్గములో ప్రతి ఒక్కరు ఉండేటట్టు నీవు చూడాలి. తప్పకుండా అలాంటి జ్ఞానము దేవుడు ప్రతి స్త్రీకి ఇస్తాడు. వేడుకున్న ప్రతి స్త్రీకి అడుగుడి మీకు ఇవ్వబడను. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది. శ్రేష్టమైన జ్ఞానము కూడా అది పరము నుండే నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడిగి నీవు పొందుకోవాలి. హల్లెలూయా. ఏడవమన్నాడు యేసుప్రభు. అందుకే ఏడవాలి, ప్రార్థనలోనే ఏడవాలి. ఎందుకు నాకు ఈ అలంకారం, ఎందుకు ఈ పెద్ద భోగం? సుఖభోగముల యందు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుచుండినను చచ్చిన దాంతో సమానమని వాక్యంలో. సుఖభోగం కోరుకునే స్త్రీ అది బ్రతుకుతున్నదని పేరే కానీ చచ్చిన దాంతో సమానం. దానివల్ల ఏ ప్రయోజనం భర్తకు లేదు, పిల్లలకు లేదు, సమాజానికి లేదు, సంఘానికి లేదు. అది సుఖమే కోరుతుంది, అది తన వైభవమే కోరుతుంది, తన ప్రదర్శనలే కోరుతుంది. అది ఇతరుల గురించి, తన కుటుంబం గురించి ఆలోచన లేకుండా ఉన్నది. అట్టి స్త్రీ వాళ్ళ ప్రయోజనం లేదు, బ్రతుకుతున్నదని పేరే కానీ చచ్చిన దాంతో సమానమని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. నిజంగానే ఒక స్త్రీ సాధువుగా, మృదువుగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, చాలా నెమ్మదిగా ఉంటే చాలా అలంకారం. అది ఆ దేవుడిచ్చే అలంకారమే. ఆ దేవుని చిత్తం. అలాగ స్త్రీలు చక్కగా సముదాయించుకొని, భర్తలకు లోబడి, పిల్లల గురించి శ్రద్ధ తీసుకొని, దేవుని వాక్యం విధేయురాలైతే, దేవుణ్ణి ఆశ్రయించేవారంటే ఎంత మరి అలంకారము. మరి ఇది వారు భర్తలకు లోబడుట చేత తమను తాము అలంకరించుకొని అంటే they are obedient to their husbands, they are obedient to God and they beautified themselves. వారికి ఇంకా ప్రత్యేకమైన అలంకారం అవసరం లేకుండానే శారా తన భర్తను ఏమని పిలుస్తుంది? యజమానుడని పిలుస్తుందట. ఈ కాలంలో ఎవరు పిలుస్తున్నారండి యజమానుడని? మొదట ప్రేమ ఉన్నప్పుడు ఏదో పేర్లు పెట్టి ప్రేమపూర్వకం పిలుస్తారు, కానీ తర్వాత రోజులు గడుస్తున్న కొలది, సమస్యలు ఎక్కువైతున్న కొలది చెడ్డ మాటలు పిలవకుంటే చాలా అన్నమాట. అది విశ్వాసులైనా కానీ ఎంత భయంకరమైన పిలుపులు భర్తలను పిలుస్తున్నారు అంటే. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? శారా తన భర్తకు విధేయురాలై పవిత్రమైన స్త్రీగా, పరిశుద్ధమైన స్త్రీగా, దేవునికి లోబడిన స్త్రీగా, దేవుని ఆశ్రయించిన స్త్రీగా ఆమె మనకు మాదిరిగా ఉంది. మీరును యోగ్యంగా నడుచుకోవచ్చు, ఏ భయమునకు బెదరకయున్నలో ఆమెకు పిల్లలు ఆగుదురు. అంటే మనకు తండ్రి ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మనమంతా అబ్రహాము సంతానం అంటాం, ఎందుకంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ హక్కుగా మనము పొందుకుంటున్నాము. అబ్రహాము తండ్రిగా అయినాడు, మరి శారా మనకు ఆత్మీయ తల్లిగా, ఆమె వేలకు తల్లిగా, బహుజనములకు తల్లిగా, జనములకు తల్లిగా ఆమె మనకు నిదర్శనంగా ఉందని. మనం ఇలాంటి ప్రవర్తన కలిగి దేవుని వాక్యమునకు విధేయులైనప్పుడు మనం ఏ భయమునకు కూడా బెదిరే అవసరము లేదు. నీ జీవితం అంతా సుఖకరంగా, నెమ్మదిగా ముందుకు తీసుకొని వెళ్ళగలవు.
మరి ఇంత గందరగోళం నీ కుటుంబంలో ఉందంటే దానికి కారణం ఏంటో నువ్వు వెతకాలి. వేర్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు నీ కుటుంబంలో అసమాధానం ఉన్నది? ఎందుకు భార్య భర్తలకు పడడం లేదు? చూడండి, భార్య భర్తలకు తప్పకుండా తగాదాలు వస్తాయండి, రాకుండా మానవు. అసలే మేము జగడమాడడం అంటే నేను ఎప్పుడు నమ్మను ఆ మాట. కానీ విశ్వాసమైన స్త్రీ, ఆమె దేవుణ్ణి ఆశ్రయించే స్త్రీ కనుక క్షమించడానికి ఉన్న సిద్ధ మనసు ఆమెకు ఉన్నది. ఆమె సాధువైన స్వభావం గలది, మృదువైన స్వభావం గలది. భర్తను క్షమించే స్వభావం ఆమెకున్నది. ఆమెకు దేవునికి భయపడే స్త్రీ కాబట్టి ఉదయకాలం ఏదైనా గొడవ అయితే సాయంకాలం వరకు ఆమె పెట్టుకోదు, వెంటనే మర్చిపోతుంది, తిరిగి ప్రేమతో ప్రవర్తిస్తుంది. అట్లు దేవునికి విధేయులైన స్త్రీల మీద దేవుని కనికరము దేవుడు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఉమన్ హూ బిలీవ్స్ ఇన్ ఎ గ్రేట్ గాడ్, దేవుడు ఎప్పుడు చాలా గొప్ప దేవుడు అని మనసులో ముద్రింపబడాలి. అయ్యో నా భర్త మారుతాడా, నా పిల్లలు మారుతారా అంటే నువ్వు చటాక్ బ్రెయిన్ తోటే ఆలోచిస్తున్నావు అనమాట. గొప్ప దేవుడు అనమాట. గాడ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యూ థింక్ హీ ఈజ్. హల్లెలూయా. నువ్వెంత గొప్ప దేవుడు అనుకుంటే అంత గొప్ప దేవుడు అని. భర్త మారడం ఆయనకో పెద్ద పని, నీ పిల్లలను క్రమంలో నడిపించడం ఆయనకో పెద్ద పని కాదు. కానీ నీకొక పని ఉంది, నువ్వు తప్పకుండా నీ కోరికలు ఆ విధంగా ఉండాలి. ఈ లోకాశలు, నేత్రాశలు, జీవపు డంబంతో నువ్వు నింపబడద్దు. కానీ పవిత్రమైన ప్రవర్తన, పరిశుద్ధమైన జీవితం, దేవునికి ఆయాసముకైన మార్గం లేదు నా తొలగించుకొని పవిత్రమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అసాధ్యమంటూ ఏది కూడా ఉండదని వాక్యము సెలవిస్తుంది. వాక్యంలో మనం నేర్చుకోవాలి. సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. పలకండి నాతో ఆ మాట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. తన భర్తను ఒక రోగిగా మార్చగలదు అన్నమాట. వాని ఎముకలకు కుళ్ళుగా మారిపోగలదు. వాడు కృషించి నశించి వాడు ప్రాణం విడిచే రీతిగా ఆమె ప్రవర్తించగలదు. యోగ్యురాలైతే తన పెనిమిటికి ఏమై ఉన్నది? కిరీటం. కిరీటం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. కిరీటం ఎప్పుడు కూడా మన చేతుల్లో హ్యాండ్ బ్యాగ్ లాగా పట్టుకోం, చంకలో పెట్టుకోం. ఎక్కడ పెట్టుకుంటాం? నెత్తి మీద పెట్టుకుంటాం కదా. భర్త స్త్రీకి శిరస్సు అంటారు, కానీ ఆ శిరస్సు మీద నిలుస్తుంది ఎవరు? యోగ్యురాలు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. శిరస్సే భర్త, కానీ ఆ శిరస్సుకు అలంకారంగా కిరీటంగా యోగ్యురాలు ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. జగడగొండి ఏ విధంగా ఉంటుంది? సామెతలు 21:19 ప్రాణము విసికించు జగడగొండితో కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలంట. మరి ఇంత జ్ఞానం చూడండి. ప్రాణం విసికించి జగడగొండితో మరి కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు, ఒంటరిగా ఉండుట మేలని. మనము ఇలాంటి కోవకు చెందిన వారంగా ఉండకుండా ప్రయత్నించాలి. అంటే దేవుని ఆత్మతో నింపబడిన స్త్రీ అయితే ఆత్మ ఫలాలు ఫలిస్తుంది. ఎటువంటి డిమాండ్స్ పెట్టదు, ఎటువంటి డిమాండ్స్ ఆమెకు ఉండదు. నాకు అడిగితే విశ్వాసమైన స్త్రీకి ఒక్కటే డిమాండ్ ఉండాలి. దేవా నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను ఒక ప్రయోజనకరమైన తల్లిగా, ప్రయోజనకరమైన భార్యగా, ప్రయోజనకరమైన సేవకురాలుగా నన్ను తీర్చి దిద్దు. అంతే. దేవునికి స్తోత్రం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానమని సామెతలు 27:15 ఉంది. మనం ఇంతకుముందు వాక్య భాగ్యం టెక్స్ట్ నుండి చదివినాము. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారమును మన అంతరంగ హృదయంలో మనం ధరించుకోవాలని, అలంకారంగా ఉండాలని. ఇక్కడ గయాళి అయిన భార్యను దేనితో పోలుస్తున్నాడంటే ముసురు దినమున ఎడతెగ కారు నీళ్ళు. సామెతలు 27:15 ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లను గయ్యాళి అయిన భార్యయు సమానము. అప్పుడు
మరి మరియ చూడు నీ పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు? మార్తా మార్తా, నువ్వు అనేకమైన వాటిని గురించి విచారిస్తున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చెప్పండి, అవసరమైనది ఒకటే. లూకా సువార్త 10:41-42 వచనాల్లో ఉంది. అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒక్క స్త్రీని మీకు ఎత్తిపట్టి చూపెట్టాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నువ్వు ఈ ప్రశ్నతో ఈరోజు ఇక్కడ ఉంటే, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తున్నాను, మా గృహంలో నేను ఒక్కదాన్నే వాక్యం చదువుతున్నాను, నేను ఒక్కదాన్నే మందిరానికి వెళ్తున్నాను, నా భర్త నాతో రావడం లేదు, లేక నా పిల్లలు నాతో రావడం లేదంటే నువ్వు ఏమి విసుగు చెంది అవసరం లేదు. దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు కటాక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సత్ప్రవర్తన, నీ పవిత్రమైన ప్రవర్తన, నీ పరిశుద్ధమైన ప్రార్థనలు, నీ భక్తి జీవితం, ఇవన్నీ కూడా నీ కుటుంబానికి దీవెనలు తప్పకుండా తీసుకొని వస్తుంది. వాక్యంలో ఉంది కదా, అపోస్తుల కార్యం 16:31 ఒక మాట ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. మరి ఒక మాట ఆదికాండము 7:7 చూడండి. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీ అనుమానాలన్నీ తీరిపోవాలి ఈరోజు. అయ్యో నేనే ఉన్నా కదా భక్తిలో, మరి నా కుటుంబం ఎలా? దేవుడు అన్యాయస్తుడు కాడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు, ఆయనలో ఏ అవినీతి లేదు. నీ పవిత్రమైన ప్రవర్తన, నీ ప్రార్థనా జీవితం, నీ దృఢమైన విశ్వాసం తప్పకుండా నీ ఇంటి వారిని ఆ రక్షణ ఓడలో ప్రవేశింపజేస్తుంది. ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో నోహుతో పాటు అతని కుమారులు, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఒక దైవ భక్తి గల ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యం 16:14 అప్పుడు లూదియ అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎవరిని వింటుందంటే, వీరు పౌలు ప్రసంగం చేస్తుంటే ఈ లూది దైవ భక్తి గల స్త్రీ వింటూ ఉంది. ఆమె మూదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ఆమె ఒక వ్యాపారస్తురాలు, ఒక కుటుంబస్తురాలు, మంచి పని కలిగిన స్త్రీ, చురుకైన స్త్రీ, దేవుని వాక్యం విన్నది. హల్లెలూయా. ఈరోజు మనమందరం ఏం విన్నామమ్మా? ఏం విన్నాం? దేవుని వాక్యం. ఈ స్త్రీ దేవుని వాక్యము విన్నది. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. మీ హృదయాలు ప్రభువే తెరవాలి. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి దేవుని వాక్యం అందించినాడు, కానీ నీ హృదయము కురివిందం వలె బండలా కఠినపరచుకోకు. ఒక బండ నీటిలో ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కానీ ఏం పరివర్తన ఉండదు, నీటి జలాల్లోనే ఉంటుంది కానీ ఆ బండ మారదు. అలాంటి కఠినత్వం తొలగించుకోవాలి. దేవా, నీ వాక్యం ఈరోజు మేము విన్నాము, మా హృదయాన్ని నువ్వేం చేయాలి? తెరవాలి. హల్లెలూయా. ఎవరు తెరిచారు లూదియా హృదయము? ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని వాక్యము వినడము, దేవుని వాక్యము చదవడం, దేవుని వాక్యము ప్రకటించడం. 15వ వచనం చూడండి, అందరం కలిసి చదువుదాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. హల్లెలూయా.
వాట్ ఎ నైస్ లేడీ. నాకు ఎందుకో చాలా భక్తి గల స్త్రీగా, చురుకైన స్త్రీగా, దేవుని వాక్యాన్ని వినే స్త్రీగా, దాని యందు లక్ష్యం ఉంచే స్త్రీగా, భక్తులకు పరిచర్య చేసే స్త్రీగా, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా, నాకు ఈ స్త్రీ ఒక మంచి మాదిరికరమైన స్త్రీగా ఈరోజు వాక్యం ధ్యానిస్తుంటే నేను ఈమెను గురించి ధ్యానించిన ఆమెకు జరిగిన మేలేంటి అంటే ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది కాబట్టి 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును ఏమైనారు? బాప్తిసము పొందినారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నిన్ను నీ ఇంటి వారిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. నిన్ను నీ ఇంటి వారిని రక్షించునుగాక. దేవుని స్తోత్రం. మీరు మీ ఇంటి వారందరూ దేవునిలో వర్ధిల్లురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటి నేను ఆత్మ ఖడ్గము, అది ఎటువంటి హృదయంలో గుండా కూడా తెలుసుకొని పోతుంది. మరి ఈరోజు 1 పేతురు 3వ అధ్యాయం ద్వారా 6 వచనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఒక కుటుంబంలో ఒక స్త్రీకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ప్రభువా. ఒక చక్కని భార్యగా, బాధ్యత గల తల్లిగా, ఒక సంఘ సేవకురాలుగా, ఒక సమాజం కట్టే స్త్రీగా, పరలోక రాజ్యాన్ని కూడా కట్టగలిగిన స్త్రీగా, ఆ స్త్రీ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని మేము వాక్యం నుండి నేర్చుకున్నాం. అలాగే తండ్రి, వాక్యం విన్నవారిలో తమ కుటుంబంలో సమాధానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో ఒక సమాధానం దయచేయండి. భార్య భర్తల మధ్యలో సమాధానం, పిల్లల మధ్యలో సమాధానం దయచేయమని, ప్రతి కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని, ఆనాడు పూర్వపు స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను జ్ఞాపకం చేసుకోవాలని వాక్యంలో ఉంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని వాక్యంలో ఉంది. లోతు భార్య లోకాశల్లో కొట్టుకొని పోయి ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. దేవుని అనుసరించిన స్త్రీలు, దేవుని ఆశ్రయించిన స్త్రీలు, వారి జీవితం చిరస్మరణీయంగా ఉందని వాక్యంలో మేము చూస్తున్నాం. అలాంటి భక్తి గల స్త్రీల జాబితాలో మమ్మల్ని అందరూ మీరు ఉంచుమని, టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారిని కూడా మీరు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని, రక్షణ మార్గంలో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ